కొన్నిసార్లు మన లైఫ్లో ఏ డిసిషన్ తీసుకోవాలో కాదు, ఏది వదులుకోవాలో అర్థం కావడం కష్టమవుతుంది. ఎందుకంటే మనిషిని ఎక్కువగా కన్ఫ్యూజ్ చేసేది ప్రాబ్లమ్స్ కాదు, ఆప్షన్స్. ఒక అబ్బాయి ఉండేవాడు, చాలా టాలెంటెడ్. కానీ ప్రతి దారిలో ఒక ఆప్షన్ కనిపించేది. ఒక జాబ్ వదిలి ఇంకో డ్రీమ్, ఒక రిలేషన్షిప్ వదిలి ఇంకో హోప్, ఒక సిటీ వదిలి ఇంకో లైఫ్. ఇలా ప్రతిసారి ఇది బెటర్ కావచ్చు అనుకుంటూ తన ప్రజెంట్ని మిస్ చేసుకున్నాడు. ఒకరోజు తన తండ్రి చెప్పిన మాట ఇంకా గుర్తుంది అతనికి. అతని లైఫే మార్చేసింది. నాన్న, మనిషి తప్పు డిసిషన్ వల్ల కాదు, డిసిషన్ తీసుకోకుండా ఆలస్యం చేయడం వల్లనే ఎక్కువ ఓడిపోతాడు అని చెప్పాడు. ఆ రోజు అతనికి అర్థమైంది, లైఫ్లో రైట్ డిసిషన్ అనేది ఎప్పుడూ పర్ఫెక్ట్ డిసిషన్ కాదు. మనసుకు శాంతి ఇచ్చేది, మనల్ని రాత్రి గిల్ట్ లేకుండా నిద్రపోనిచ్చేది అదే రైట్ డెసిషన్. కొన్ని దారులు మనీ కావచ్చు, కొన్ని దారులు ఫేమ్ కావచ్చు, కానీ ఒక్కోసారి మనసు కోల్పోకుండా ఉండడం కూడా పెద్ద సక్సెసే. ఎందుకంటే మనిషికి ఆప్షన్స్ లేకపోతే మనమే స్ట్రాంగెస్ట్ అవుతాం. తిరిగి వెళ్ళే దారి లేనప్పుడు మనిషి నిజంగా ముందుకు వెళ్ళడే నేర్చుకుంటాడు. ఇక్కడ నేను చెప్పిన ఒక అతని గురించి మనలో చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో. నచ్చితే షేర్ చేయి.